ఇలానే మాట్లాడింది అనుకో, అప్పుడు నీ హృదయం ఎంత కాలిపోతుంది. నీకైతే ధర్మం, నీ అత్తమామకు ధర్మం. వాళ్ళు నీచులే కానీ, నికృష్టులే కానీ, చెడ్డవారే కానీ, పరమ దుర్మార్గులే కానీ, పన్నుడు వచ్చాడు నీ భర్త కాబట్టి, వారి ఫలము కాబట్టి వారి పేరు చెప్పుకోవాలి. అలాంటి వారి కోడలండి మా వంశం ఇది అని చెప్పుకోవాలి. ఏ స్త్రీ అయినా, వివాహమైన స్త్రీ అంటే స్త్రీ అని ఎవరినంటారండి? వివాహం అయితేనే కదా స్త్రీ అనేది. మళ్ళీ వివాహం అని చెప్పడం దీంట్లో స్త్రీ అంటే జరుగుతుంది, మీకు అర్థం కాదా? అర్థమైపోతుంది. వివాహం అనేటువంటి వారిని స్త్రీ అని పిలుస్తారు. కాబట్టి కోడలి క్షేమాన్ని కోరుకునే వ్యక్తి ఈ ప్రపంచంలో మనకు ఉండడు. మామ అంటే తండ్రి లాంటి వాడు, తండ్రిలా ఉండాలి కూడా మామగారు. కానీ కొందరు మామలు రాక్షసులు, ఎంత ఇబ్బంది పెడతారో కోడలు. మామా కోడళ్ళ గురించి మరొక గంట వస్తుంది, అనిపించినప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇంకొకసారి వాక్కు వచ్చింది చెప్పాలని ఆపుకున్నాను. ఒక్కొక్కసారి కన్న తండ్రి కూడా మామగారి యందు సరిపోడు. మామగారికి కోడల్ని చూసుకునేసరికి అంత ప్రేమ వచ్చేస్తుంది. అలా ప్రవర్తించాలి మామగారు. ఆ కోడలు నీచ నికృష్టురాలైనా కోడల్ని ప్రేమనే చూసుకోవాలి. అది మామగారికి ఉండాల్సిన ధర్మం. దాని నుంచి వివరణ ఇంతకుముందు ఇచ్చాము, మరొకసారి కూడా ఇస్తాం ఎప్పుడైనా. ఆ మామగారు సంతోషపడేటట్టు కోడలు కూడా ప్రవర్తించాలి. ఆ ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. మామగారు దైవంతో సమానం. మామ కూడా దైవంలాగానే ప్రవర్తించాలి కోడలతోటి. వెకిలి చేష్టలు, వెకిలి మాటలు, చిన్నబుచ్చే మాటలు మామలు కూడా మాట్లాడకూడదు. మామ అంటే పెద్దవాడు, పెద్దవాడి హోదాకు తగ్గట్టుగా మాట్లాడాలి కోడలతోటి. తెలుసో తెలియని కోడలు ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని క్షమించే కూడా ఉన్నవాడు తండ్రిలా అంటారు మామగారు. మందలించద్దని చెప్పలేదు, ప్రేమగా మందలించు. ఏమమ్మా వాళ్ళని చోట కనబడ్డావు, నాకు అది నచ్చలేదమ్మా, అలా ఎందుకు కనబడ్డావమ్మా, అక్కడ ఏ కారణానికి అక్కడ కనబడ్డావమ్మా, ఏమి ఇబ్బంది కలిగిందమ్మా నీకు అని అడగడం వేరు. ఏమే అక్కడ కనబడ్డావు, ఏమనుకుంటున్నావే, మన వంశం ఏం కావాలనుకుంటున్నావని పౌరుషమైనటువంటి పదజాలతో మాట్లాడాను మామ. అది ధర్మం కాదు. ఎందుకు కాదు? ఆమె చిన్నపిల్ల, ఆమెకి ఏం తెలుసని అంటాడేమో కొందరు. మా పెళ్ళే 5 ఏళ్ళు అవుతుంది, ఇంకా చిన్నపిల్లనే అంటాడు. మా కాదు, నువ్వు బతికుంటే నీకు 100 ఏళ్ళు వచ్చినా నువ్వు బతికే ఉన్నావు మామమే. ఆమెకు 50 ఏళ్ళు వచ్చినా ఆమె నీకు చిన్నదే. అవునా కాదా? అన్నప్పుడు ఆ వయసులో కూడా ఎక్కడైనా కనబడితే 100 సంవత్సరాలు బతుకున్నాడు, మంచి ఆరోగ్యంగా ఉన్నావు, కాళ్ళు నడుకుతూ నడుస్తున్నావు. ఏదో ఒడికి కనబడతాను 50 సంవత్సరాలు వెళ్ళిన కూడా. ఇంటికి వచ్చిన తర్వాత ఏమమ్మా నాకు కనబడ్డావు, అక్కడ ఏ కారణం కనబడ్డావు, ఎవరింటికి వచ్చినావు, ఏం జరిగిందమ్మా అని అడగడం, తండ్రిలా అడగడం అది ధర్మం. అలా కాకుండా ఇందాక అడిగినట్టు అడిగింది అనుకోండి, 50 సంవత్సరాలు వచ్చావు, బుద్ధి ఉండక్కర్లే, ఆ చోట నిలబడ్డావు, మన వంశం ఏం కావాలనుకుంటున్నావు అని పండ్లు రాలిపోయి చిన్నపిల్లాడు మాట్లాడిగా మాట్లాడతాడు కూడా. ఆ వయసు నుండి మాట్లాడడం పెద్దరికి పడదు. దాన్ని అలా మాట్లాడకూడదు. నీకంటే చిన్నది కాబట్టి ప్రేమగా మాట్లాడితే అర్థమవుతుంది. ఆంతర్యం పట్టండి దానిలో ధర్మ సూక్ష్మం. మామ పెద్దవాడు, కోడలు చిన్నది, అనుభవం తక్కువ ఉన్నది. ఆ తక్కువ అనుభవం ఉన్న దాని దగ్గరికి వెళ్ళి బెదిరిస్తూ అదిరిస్తూ మాట్లాడితే నిజం చెప్తుంది ఆ కోడలు? చెప్పదు. అంటే ఈ జ్ఞానం ఎవరికి ఉండాలి? మామకు ఉండాలి జ్ఞానం. అది అర్థం చేసుకోవడం మామ పెద్దది. అలా ఉంటే ఆ కోడలు కూడా అర్థం చేసుకోవాలి. అంతే సామరస్యంగా సమాధానం చెప్పాలి. అంతేగాని కోడలు కూడా విధవైపోయి ఆయన ఇంకేం చెప్పేది, నీకు అవసరం చెప్పేది, నువ్వేనా ఆలుస్తావా చూస్తావా, నువ్వేనా డబ్బులు ఇస్తున్నావా ఆయన అంటే కూడా అది కోడల లక్షణం కాదు. నగుడు సమాధానాన్ని కోడలు బాధ ధర్మంగా కోడలు చెప్పుకోవాలి, మామ ధర్మంగా మామడే. అంటే దీనిలో పంచాయతీకి వచ్చారనుకోండి, ఇది గొడవని పంచాయతీ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది? మా మామ కోపంగా అడిగాడు కాబట్టి నేను కోపంగా చెప్పిన సమాధానం కాదు. ఆమె అక్కడ కనబడ్డది కాబట్టి నేను కోపంగా అడిగాను మామ. ఇదాన్ని ఇప్పుడు అవుతుంది. అయితే అది కాదు ధర్మం. ఎవరి ధర్మం వారు నిర్వర్తిస్తే దానికి ఒక అంకురార్పణ అనేటువంటి జరుగుతుంది. అక్కడ లక్ష్మీదేవి నిలబడుతుంది, ఆ ఇల్లు ఇంట్లోకి వస్తుందని చెప్పారు. అందుకని మామ తన కోడలిని తండ్రి కన్నా ఎక్కువగా చూడాలి. అందుకే అంటారు గురుగారు చాలా సందర్భాలలో, ఏదైనా ఇంట్లో ప్రబోజనము జరిగినప్పుడు కూతురుకు బట్టలు కొన్నా, కోడలికి బట్టలు కొన్నా 100